ఈరోజు మనం ఆరో తరగతికి సంబంధించిన సాంఘిక శాస్త్రంలోని 3వ అధ్యాయాన్ని పటములు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ అభ్యాసం ఫలితంలో ఏమున్నాయంటే పటం, చిత్తు, చిత్రం మధ్య భేదాలు తెలుసుకుంటారు. పటంలోని ముఖ్యాంశాలను తెలుసుకొని వివిధ రకాల పటాలను వర్గీకరించగలుగుతారు. ప్రపంచంలోని పటాలు, ఖండాలు, సముద్రాలను గుర్తించగలుగుతారు. ఇవి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము. ఇక్కడ చూడండి, మనకి సముద్రాలు ఉన్నాయి కదా, వాటి గురించి ఇచ్చారు. పసిఫిక్ సముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం ఇచ్చారు. అలాగే ఖండాలు యూరోప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా అని ఖండాలు ఇచ్చారు. చూడండి, ఇక్కడ పటాలు, అంశాలు దిక్కులు, స్నేహాలు, దిక్కులు, స్కేలు, చిహ్నాలు మరియు రంగులు. తర్వాత రకాల్లో ఏంటి? భౌతిక పటాలు, పటాలను గుర్తించుట, ఖండాలు, మహాసముద్రాలని గుర్తించడం. రకాలు వచ్చేసి రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు, ఇలా రకరకాలుగా ఇచ్చారండి. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ గత అధ్యాయంలో మనం భూమి గ్లోబ్ను ఎలా ఉపయోగించుకొని నేర్చుకున్నాము. అయితే గ్లోబ్ను ఉపయోగించడంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం అని అనుకున్నప్పుడు మాత్రమే గ్లోబ్ ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దేశం, రాష్ట్రం, జిల్లా, నగరం ఇలా ఒక్కొక్క భాగాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు గ్లోబ్ ఉపయోగం తక్కువ. అటువంటి పరిస్థితుల్లో మనం పటాలను ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, పటాలలోని రకరకాల గురించి, ఖండాలను, మహాసముద్రాలను కూడా నేర్చుకుంటారు. సాత్విక తిరుపతిలో ఒక సైన్స్ మేళాలో మృదులను కలిసింది. వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. చూడండి, ఇక్కడ చిత్తుపటం అనేది స్కేల్ ఉపయోగించకుండా గుర్తు ఉన్నదాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు. చిత్తుపటంలో స్కేల్ దిక్కులు చూపకుండానే గీయవచ్చు. పటం అనగా భూమి కానీ లేదా అందులోని ఒక భాగం గురించి కానీ ఒక సమ ఉపరితలంపై స్కేలుకు అనుగుణంగా చూపడానికి దిక్కులు, స్కేలు, చిహ్నాలు మొదలైనవి ఇందులో ముఖ్యమైన అంశాలు అన్నమాట. గుర్తుంచుకోండి, చిత్తుపటంలో ఏంటంటే స్కేల్ ఉపయోగించకుండా అప్పటికప్పుడు అక్కడున్న అన్ని గుర్తించాలి. పటంలో అలా కాదనమాట. స్కేలు, చిహ్నాలు, దిక్కులు అన్నీ ఉంటాయి. దానికి అనుగుణంగా ప్రాంతాన్ని, ఒక భూభాగాన్ని గుర్తించాలి. చూడండి, ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. చిత్రం నమూనా, ముఖ్య అంశాలతో సహా నమూనా అని. తర్వాత మృదులపై చిత్తుపటం సహాయంతో ఎందుకు తను వెళ్లాల్సిన చోటికి చేరులేకపోయింది. పటంలోని ముఖ్య అంశాలు దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు. నీలం, ఆకుపచ్చ, పసుపు, గోధుమ. ఇక్కడ చూడండి, దిక్సూచి, స్కేలు, చిహ్నాలు, రంగులు ఉన్నాయి కదా. ముందు దిక్కుల గురించి తెలుసుకుందాం. మీరు ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడినట్లయితే మీ ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు, వెనక అంటే వీపు భాగం వైపు ఉన్నది పడమర, ఎడమ వైపు ఉన్నది ఉత్తర దిక్కని, కుడివైపు ఉన్నది దక్షిణ దిక్కని సూచిస్తుంది. ఈ 4 దిక్కుల్లో ఉత్తర దిక్కుని ప్రధాన దిక్కుగా భావిస్తాం. అందువల్లనే అన్ని పటాల్లోనూ కుడి చేతి వైపున ఎన్ అనే అక్షరం, బాణం గుర్తు ఉంటాయి. మనకు ఉత్తరం దిక్కు తెలిస్తే మిగిలిన దిక్కులన్నీ సులభంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు తూర్పు, పడమర, దక్షిణం వరకు ప్రధానంగా 4 దిక్కులు ఉన్నాయి. అవి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. వీటిని ప్రధాన దిక్కులు అంటారు. వీటికి మధ్యస్థంగా ఉండే మిగిలిన 4 దిక్కులను ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, వీటిని మూలాలు కూడా పిలుస్తారు. ఈ మూలాల సహాయంతో ఏ ప్రాంతం యొక్క ఉనికిని ఖచ్చితంగా మరింత తెలుసుకోవచ్చు. చూడండి, ఇదిగోండి, కింద ఇచ్చారు కదా పటం, ఇలాగ అన్నమాట. తర్వాత పైన ఇచ్చిన చిత్రాన్ని పరిశీలించి కింది పట్టికను పూరించండి అంటున్నారు. ఇక్కడ ఉత్తరం, ఈశాన్యం, దక్షిణం, నైరుతి, తూర్పు, ఆగ్నేయం, వాయువ్యం, పడమర. తర్వాత స్కేలు, ఇది పటంలోని మరొక ముఖ్యమైన అంశం. భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల
నిష్పత్తినే స్కేలు అని పిలుస్తాం. పటంలో రెండు ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి స్కేలుని ఉపయోగిస్తాము. పటంలోని రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని లెక్కించడానికే స్కేలుని ఉపయోగిస్తాం. చూడండి ఇక్కడ ఉత్తరం పోస్ట్ ఆఫీసు, కమ్యూనిటీ కేంద్రం, చెట్లు, ఆట స్థలం, దుకాణాలు, ఇక్కడ అన్ని ఇళ్ళు అన్నీ అలా ఉన్నాయి కదా. ఇదంతా ఒక గ్రామం పటం అంట. పోస్ట్ ఆఫీస్కి రాజు ఇంటికి మధ్య దూరం ఎంత ఉంది? ఇవన్నీ స్కేల్ను ఉపయోగించి చేయాల్సిన పనులండి. రాజు పూజ ఇంటి మధ్య ఎంత దూరం ఉంది? చిరు ఇల్లు పాఠశాల మధ్య దూరం ఎంత ఉంది? ఇవన్నీ స్కేల్తోనే చేస్తాము. ఇక్కడ చూడండి చిహ్నాలు. ఇది పటంలోని మూడో ముఖ్యమైన అంశం. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావి వంటి అంశాలను వాస్తవ పరిమాణంలో ఆకారంలో చూపలేం కదండి. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగుల చిత్ర గీతలతో చిహ్నాలను తయారు చేస్తారు. ఈ చిహ్నాలు తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల పటాలను గీయటం, చదవడం కూడా సులభం అవుతుంది. ఒక ప్రాంతంలో మన భాష తెలియకపోయినా ఎవరి సలహాలు అడగకుండానే పటాన్ని ఉపయోగించి చిహ్నాల సహాయంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చు. చూడండి ఇక్కడ, అదిగోండి ఇక్కడ చూడండి ఇలా ఇచ్చారు కదా. బ్రాడ్గేజ్ రైల్వే అంట. ఇది కచ్చా రోడ్డు, పక్కా రోడ్డు, చెట్లు, ఇళ్ళు, నది, ఇలా అన్నమాట. ఇలా వాటి చిహ్నాలతోటి మనం ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్ళినా వాటిని చూసుకొని వెళ్ళవచ్చు. పట్టాలను తయారు చేసే వారిని కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారు. పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు. తర్వాత చూడండి, ఇదిగోండి ఇక్కడ మనకి ఒక చిత్రాన్ని ఇచ్చారు, ఒక పటాన్ని ఇచ్చారు. చూడండి అందులో గ్రామంలో ఇళ్ళు, నది, కచ్చా రోడ్డు, పక్కా రోడ్డు, చెట్లు, బ్రిడ్జ్లు ఇచ్చారు కదా. అలాగనమాట. రంగులు లేదా నమూనాలు. భూమిపై గల ఎత్తు పల్లాలను చూపించే భౌతిక పటాన్ని చూసినట్లయితే మీరు వివిధ రంగులను గమనించవచ్చు. ఈ రంగులు వివిధ నైసర్గిక స్వరూపాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. భౌతిక పటంలో ఉపయోగిస్తారు. విషయ నిర్దేశిత పటాలలో రకరకాల తీవ్రతలను చూపడానికి నమూనాలను, రంగులను కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ కింద చూడండి ఇచ్చారు. నీలం జలభాగాలకి, ఆకుపచ్చ మైదానాలు, పల్లపు భూములు, పసుపు పీఠభూములు, గోధుమ రంగు పర్వతాలకి, అలాగే ఎక్కువ తీవ్రత ఉండేదానికి చూడండి గజిబిజిగా, ఒక మాదిరి తీవ్రత అయితే ఇలాగా, తక్కువ తీవ్రత అయితే అతి తక్కువ అయితే ఇలాగా, ఇలా రకరకాలుగా ఇచ్చారు చూడండి. కొన్ని విషయ నిర్దేశిత పటాలలో రంగులకి బదులుగా దిద్దడం, గీతల వంటి నమూనాలను కూడా ఉపయోగిస్తారు. పటాలు రకాలు. పటంలో చూపిన అంశం లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు. ఏమేంటి ఆ 3? రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు. చూడండి ఇక్కడ మనకి రాజకీయ పటాలు ఎలా ఉంటాయి? గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వంటి సరిహద్దులను చూపేవి రాజకీయ పటాలు. కింద కేంద్రపాలిత సరిహద్దులతో గల భారతదేశ పటాన్ని చూడండి. ఇదో కింద ఇక్కడ మనకి మన దేశం యొక్క పటాన్ని ఇచ్చారు. చూశారు కదా. తర్వాత ప్రపంచంలోని భౌతిక ఖండాలను, సరిహద్దులను చూడవచ్చు. ప్రపంచ పటంలోని మీరు పెద్ద భూభాగపు పలకలను, పెద్ద జలభాగాలను గమనించవచ్చు. ఈ విశాల భూభాగాలను ఖండాలు అని, జలభాగాలను మహాసముద్రాలని. ఖండాలు వచ్చి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్క్టికా, ఐరోపా, ఆస్ట్రేలియా ఖండాలు కాగా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్క్టిక్ మహాసముద్రాలు కింద ఇచ్చిన పటంలో ఉన్నాయి చూడండి. మీకు తెలుసా, ఆసియా ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం కాగా భారతదేశం అందులో ఒక భాగం. భారతదేశము పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ దేశాలతో పాటు భూసరిహద్దు పంచుకుంటుంది. ఇక్కడ భౌతిక పటాలు.
భౌతిక పటాలు అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటివి భౌగోళిక స్వరూపాలను గురించి వివరిస్తాయి. భౌతిక పటాన్ని మనం పరిశీలించి భారతదేశం యొక్క కొన్ని భౌగోళిక స్వరూపాల గురించి రాసుకుందామా? చూడండి. తర్వాత విషయ నిర్దేశిత పటాలు. మనం ముందుగా రాజకీయ పటాలు, భౌతిక పటాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు విషయ నిర్దేశిత పటాల గురించి తెలుసుకుందాం. ఈ పటాలు భూమి వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు వంటి కొన్ని నిర్దిష్ట అంశాల గురించి వివరించడానికి ఉపయోగిస్తారండి. చూడండి, ఇక్కడ వరి, గోధుమ, జొన్నలు, సజ్జలు 2 ప్రధాన పంటలు ఉన్న ప్రాంతాలని చూడండి ఎలా చేశారు. ఈ పటం ఏం చూపిస్తుంది? ప్రధాన పంటలు పండే ప్రాంతాలు. దీనిని విషయ నిర్దేశిత పటం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇక్కడ ఏమైతే ఉంటాయో పంటలు, వర్షాలు అన్నీ తెలుసుకుంటాం కాబట్టి విషయ నిర్దేశం. ఇక్కడ చూడండి, స్కేలు ఆధారిత పటాలు. స్కేలు ఆధారంగా పటాలు 2 రకాలంట. ఇప్పుడు దాకా మనం మామూలుగా 3 రకాలు తెలుసుకున్నాము. ఇది స్కేలును ఉపయోగించి వాడే పటాలు ఏవేంటి అంటే పెద్ద తరహా పటాలు, చిన్న తరహా పటాలు. పెద్ద తరహా పటాలు ఇవి చిన్న ప్రాంతాల గురించి తెలియజేస్తాయి. వీటిని భూ సరిహద్దులను తెలిపే పటాలు భూ నైసర్గికగా విభజించవచ్చును. భూ సరిహద్దులను తెలిపే పటాలను వ్యక్తిగత ఆస్తికి చెందినవి కాగా భూ నైసర్గిక పటాలు ఉపరితలం యొక్క వివరాలను చూపుతాయంట. పెద్ద తరహా పటాలు వ్యక్తిగత ఆస్తికి సంబంధించిన వాటి గురించి తెలియజేస్తుంది. ఇవి పెద్ద ప్రాంతాలను, చిన్న తరహా పటాలు ఏంటంటే ఇవి పెద్ద ప్రాంతాల గురించి తెలియజేస్తాయి. ప్రపంచం, ఖండాలు, దేశాల గురించి. ఇవి 2 గోడ పటాలు, అట్లాస్. స్కేలు ఆధారిత పటాలు. స్కేలు ఆధారంగా పటాలు 2 రకాలు: పెద్ద తరహా పటాలు, చిన్న తరహా పటాలు. పెద్ద తరహా పటాలు ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. వీటిని భూ సరిహద్దును తెలిపే పటాలుగా, నైసర్గిక పటాలు టోపోగ్రాఫిక్ మ్యాప్స్గా విభజించవచ్చు. భూ సరిహద్దులను తెలిపే పటాలను వ్యక్తిగత ఆస్తికి సంబంధించినవి కాగా చిన్న తరహా పటాలు పెద్ద ప్రాంతాల గురించి తెలియజేస్తాయి. ప్రపంచం, ఖండాలు, దేశాలు. ఇవి 2 రకాలు: గోడ పటాలు, అట్లాస్. గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణాలు పెద్దవిగా ఉంటాయి. వాటిలో తరగతి బోధనకు, పరిపాలనా రంగాలకు ఉపయోగిస్తారు. అవి రాజకీయ, భౌగోళిక విభాగాలను, ముఖ్యమైన అంశాలను సాధారణంగా చూపిస్తూ ఉంటాయి. పటాల వలన ఉపయోగాలు ఏంటి? పటాలు నగరాలను, రాష్ట్రాలను, జిల్లాలను, దేశాల వంటి ప్రదేశాలను గుర్తించడానికి మనకు చాలా ఉపయోగకరం. పటాలను ఉపయోగించి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు వంటి భూస్వరూపాలని చూడవచ్చు. ప్రధాన రహదారి మార్గాలైన రోడ్లు, రైల్వేల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. పటాలతో పాటు పంటలు, ఖనిజాలు, నేలలు పంపిణీ గురించి అవగాహన చేసుకోవడానికి ఉపయోగిస్తాయి. పటాలు యుద్ధ సమయంలో సైనికుల భద్రతా దృష్ట్యా ఉపయోగకరం. పటాలు పర్యాటకులకు, ప్రయాణికులకు గమ్యం చేరుకోవడానికి మార్గదర్శకంగా ఉంటాయి. మీకు తెలుసా, GPS అనగా ప్రస్తుతం విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. భూమి మీద ఉండే అన్ని వస్తువులను గుర్తించడానికి ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ. ఏంటది? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, GPS. వెబ్ ఆధారిత పటాల ద్వారా ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాల గురించి సమాచారాన్ని పొందవచ్చు. సాంప్రదాయిక పటాలకు అదనంగా ఈ పటాల అనేక ప్రదేశాలను ఉపగ్రహ విహంగ వీక్షణను చేయవచ్చును. ఇక్కడ చూడండి, పటం మానచిత్రం అంటే ఏంటంటే ప్రామాణిక కొలతలతో గీసిన పటం. చిత్తుపటం పరిశీలించిన స్థలాలు, సంకేతాలు గుర్తుంచుకొని స్కేల్ లేకుండా గీసిన పటం. ప్రణాళిక విస్తృతమైన స్కేలుపై చిత్రించిన చిన్న ప్రదేశాన్ని సూచిస్తుంది. కొలబద్ద నేలపై సహజమైన దూరానికి పటంలో సూచించిన దూరానికి గల నిష్పత్తిని తెలుపుతున్నది. దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిశలు. మూలలు 2 దిక్కుల మధ్య గల దిశ. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. దిక్సూచి 2 బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు, రేఖలు గీయుటకు ఉపయోగించే పరికరం. చూడండి, ఇక్కడ
పటంలో ముఖ్యమైన అంశాలు ఏవి అని అంటున్నారు. ఏమేంటి ముఖ్యమైన అంశాలు? మనం ఏదైనా ఒక ప్రదేశాన్ని కానీ దేన్నైనా చూడగలుగుతాము. గుర్తించడానికి పటం ముఖ్యంగా ఉపయోగపడుతుంది. భూమిపై గల వాస్తవ దూరాన్ని పటంలో ఎందుకు తగ్గించి చూపాలి? ఎందుకంటే పటం చిన్నది కాబట్టి. పటాల తయారీలో చిహ్నాల ఆవశ్యకతను వివరించండి. చిహ్నాల వల్ల మనం ఇల్లు ఏదైనా ఒక దారిని త్వరగా అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ కింద చూడండి, ఇది ప్రపంచ పటం. కింద కూడా ప్రపంచ పటంలో ఖండాలను, సముద్రాలను గుర్తించడం మనకు తేలిక అవుతుంది కదా. అడవుల విస్తరణ తెలిపే మాటలు. పటాలు ఏమేంటి? అడవుల విస్తరణ గురించి. విషయ నిర్దేశిత పటం నీలి రంగుని సూచించడానికి ఉపయోగిస్తాము. దేనికోసం? జల భాగాల కోసం. స్కేల్లో దీని ఒక ఆవశ్యకమైన భాగము దిక్సూచిని దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. కాదు కదా. ప్రధాన దిక్కుల్ని గుర్తించడానికి దిక్సూచిని ఉపయోగిస్తారు. ఉత్తరం, తూర్పు మధ్య గల దిక్కుని ఇలా పిలుస్తారు. ఈశాన్యం.